హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. ఇదైతే ల్యాప్టాప్, దాన్నైతే మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో పెడుతున్నాను. ఇది ల్యాప్టాప్ అని కూడా నాకు ఇంటికి వచ్చే వరకు కూడా అస్సలు తెలియదండి. సడన్గా ఇంటికైతే వచ్చింది, చూశాను, ఏంటో కూడా తెలియదు, అస్సలు మైండ్లో కూడా లేదు ల్యాప్టాప్ కావాలి తీసుకోవాలి అనేసి. కానీ సడన్గా మనం అనుకోని వస్తువు ఒకటి మనకి వచ్చింది అంటే అసలు హ్యాపీనెస్సే వేరు కదండి. అది యూజ్ లేదంటే పర్లేదు, కానీ నాకైతే ప్రజెంట్ ల్యాప్టాప్ చాలా అవసరం అండి. దేనికోసం అంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోస్ స్టోరేజ్ ఉండట్లేదు మొబైల్లో. దానికోసం అయితే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్, ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా నాకు డిలీట్ అయిపోయాయి స్టోరేజ్ లేక. దానికోసం నేను చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నాను. ఈలోపు ఈ ల్యాప్టాప్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే అస్సలు తెలియదు, ఇది ఆర్డర్ పెట్టింది కూడా తెలియదు. ఇంటికి వచ్చే వరకు బాక్స్ చూసి నేనేం పెట్టాను, ఇంత పెద్ద బాక్స్ వచ్చింది అనుకున్నాను. చూస్తే లాస్ట్లో ల్యాప్టాప్. చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. మీకు ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లక్ అనుకోవాలో లేదా ఇంకేమైనా అనుకోవాలో నాకైతే తెలియదు, కానీ అనుకోగానే నాకైతే మైండ్లో ఉంటుంది తీసుకుందాం అనేసి. కానీ ఆ లోపే ముందుగానే నా చేతికైతే వచ్చేస్తాయి వస్తువు. కానీ ఏదైనా నేను అనుకున్న వస్తువు అయితే మాత్రం ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నంతగా ఎవరు మనల్ని అర్థం చేసుకోరు అనిపిస్తుంది. నాకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత బాగా ఆలోచిస్తున్నారా మన గురించి అనేసి. నా గురించి అంతగా ఆలోచించే వాళ్ళు అంటూ ఉన్నారంటే ఫస్ట్ నేను చెప్పేది మా అన్నండి. చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా చాలా ఎంకరేజ్ అయితే చేశాడు మా అన్న. ఏదన్నా మనకి హెల్ప్ కావాలన్నా చేసేవాడు, అలానే ఏదన్నా డౌట్స్ ఉన్నా చెప్తాడు. సెకండ్ పర్సన్ వచ్చేసి మా హస్బెండ్ అండి. మా అన్నయ్యని చూసుకున్నట్లే అనిపిస్తుంది నాకు. నా విషయంలో అయితే అంత కేర్గా, అంత బాగా చూసుకుంటాడు. ఏది అడిగినా లేదనకుండా నాకు ఏది అవసరం అది ముందుగానే తెచ్చిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్ చేద్దామని చూస్తే ఛార్జింగ్ లేదండి. ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తున్నాను. అలాగే వైఫై కూడా కనెక్ట్ చేశాను. ల్యాప్టాప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.